హలో అండి. వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. మన ఛానల్‌లో నేనైతే ఇలా చిక్కటి గ్రేవీలాగా ఎగ్ మసాలా కర్రీ అయితే చేశానండి. వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బావుంటుంది టేస్టు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. వీడియోని పూర్తి వరకు చూసి ఒక లైక్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడువుగా కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. సో ఇందులో నేనైతే కారం పొడి అస్సలు వాడట్లేదు. ఈ పచ్చిమిర్చితోనే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద టమాటాని ఇట్లా పొడుగుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కాడలతో సహా కొత్తిమీరనైతే వేసుకోవాలి. ఒక గుప్పెడంత కొత్తిమీరని వేసుకోవాలి. సో మీకు కొత్తిమీర ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. వీటన్నిటిని కొద్దిగా వేగనివ్వాలి ఆయిల్‌లో. ఆ తర్వాత 4, 5 జీడిపప్పులు కూడా వేసుకొని ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకుంటున్నాను. సో ఇలా ధనియాలు వేసుకొని ఒకటి బిర్యానీ ఆకండి ఇలా చిన్న ముక్కలుగా తుంచుకొని అయితే వేసుకుంటున్నాను. వీటన్నిటిని కొంచెం సేపు మగ్గనివ్వాలి. సో మనం కర్రీ చేస్తున్నాం కదండి ఎగ్ మసాలా కర్రీ, అందుకోసము ఇదంతా ఇలా ప్రిపేర్ చేసుకొని మెత్తని పేస్ట్‌లా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకొని మెత్తని పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకోవాలి. మెయిన్ అంటే నేను ఏవేవైతే వేసానో అవి మాత్రం వేసుకొని మనము సేమ్ ప్రాసెస్‌లో చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఇంకొక బాండీ పెట్టుకొని 4, 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక కొంచెం షాజీరా, 4 లవంగాలు, 2 ఇలాచీలు, అలాగే ఒక ఎండుమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు చాలండి. ఇవి వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ ఆయిల్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని మనము కొద్దిగా వేగనివ్వాలి. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాతనే మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న పేస్ట్‌నంతా ఇందులో వేసేసుకోవాలి. సో కొన్ని వాటర్ వేసుకుంటూ మనం మెత్తని పేస్ట్ అయితే పట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి పేస్ట్ అయితే. ఇప్పుడు ఈ ఆయిల్‌లో ఈ పేస్ట్ అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకుందాము. సో ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్‌లోనే ఒక చిన్న గ్లాసుడు వరకు వాటర్ వేసుకొని ఆ వాటర్ అన్ని ఇందులో వేసేసుకొని మరొకసారి కలుపుకుందామండి. సో గ్రేవీ మరీ థిక్‌గా ఉంది అనుకుంటే ఇంకొన్ని నీళ్లు కూడా వేసుకోవచ్చండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ఎక్కడ ఉప్పు వేసుకోలేం కదండీ. అందుకని ఇక్కడ రుచికి సరిపడా మొత్తం ఇప్పుడే వేసుకోవాలి. సో టేస్ట్ చూసుకొని సరిపోయిందో లేదో మరొకసారి చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రేవీ ఈ విధంగా రెడీ అయినంక ఇప్పుడు మనం మూత పెట్టేసి ఇది మంటని అయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకుంటేనే ఈ మసాలా అంతా బాగా మసిలి ఇలా ఆయిల్ అంతా పైకి తేలి కలర్ అయితే చేంజ్ అవుతుందండి. అంతవరకు మనము మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. దాదాపు ఒక 10 నిమిషాల టైం అన్నా పడుతుంది. ఆ తర్వాతనే మనం ముందుగా గుడ్లు ఉడికించుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. గుడ్లనైతే ఇందులో వేసేసుకుంటున్నాను. సో ఇలా గుడ్లు వేసుకొని లాస్ట్‌లో అండి కొద్దిగా కసూరి మేతి వేసుకుంటున్నాను. సో ఇలా కసూరి మేతి అయితే పైన వేసుకుందాము. టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా కసూరి మేతి వేసుకొని కలపకుండా మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. సో ఇలా కసూరి మేతి లాస్ట్‌లో వేయడం వలన ఫ్లేవర్ చాలా బావుంటుంది కసూరి మేతిది. సో మనం కొత్తిమీర ఆల్రెడీ మనం మిక్సీకి పట్టుకున్నాం కాబట్టి నేను ఇక్కడ కసూరి మేతి వేశాను. సో మీకు కసూరి మేతి బదులు మీరు కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. చూసారు కదా వేడి వేడిగా ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.